హలో అండి, టమాటాలతో కుర్మా ఎలా చేయాలో చూపిస్తానండి. నేను చాలా ఈజీ అండి ఇది. దీనికోసం అయితే మనకు ఒక గ్రేవీ రెడీ చేసుకోవాలండి. ఫస్ట్ ఆ గ్రేవీ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా అయితే దీనికి వేయించిన పల్లీలు వేసేసుకుంటున్నాను. తర్వాత కాజు వేసుకుంటున్నాను ఒక 4 to 5. తర్వాత ఎండు కొబ్బరి వేసుకున్నాను. తర్వాత వేయించిన నువ్వులు వేసుకుంటున్నానండి కొద్దిగా. కాజు ఆప్షనల్ అంటే అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. మన కర్రీకి ఇదే గ్రేవీనే అండి మెయిన్. ఇలా చేసి రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం మనము. ఒక బాండ్లీ పెట్టి దాంట్లో అయితే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇలా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర, ఇంగువ వేసుకోవాలన్నమాట. తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా టమాటాలు, అవి వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా తొందరగా అవుతుందండి ఇది రెసిపీ. చపాతీలోకి చాలా బాగుంటుంది ఇది. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా టమాటాలతో చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా టమాటాలు మొత్తం బాగా ఉడకాలన్నమాట. ఇలా మొత్తాన్ని ఇలా బాగా స్మాష్ చేసేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను ఒక 1.5 స్పూన్ వరకు. ఇలా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మిర్చి పౌడరు ఒక 2 స్పూన్స్ వరకు మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా ఒక స్పూను, తర్వాత ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా గ్రేవీ, ఆ గ్రేవీ వేసుకోవాలి. ఇందాక మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి ఆ గ్రేవీ, ఇప్పుడు అంత మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇలా జార్లో మొత్తం వాటర్ వేసుకొని మళ్ళీ మొత్తాన్ని కలిపేసుకోవాలన్నమాట. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కాజు వేసుకున్నాం కదండి, కర్రీ అనేది థిక్నెస్ ఎక్కువగా వస్తుందన్నమాట కాజు వల్ల. అందుకే కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట మనము. అది మొత్తం ఉడకాలి కదండి, మనం వేసుకున్న పేస్ట్ మొత్తం పచ్చి వాసన పోవాలి కదా. ఉడకకపోతే అలాగే పచ్చి పచ్చిగా వాసన ఉంటుందన్నమాట. తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇది ఇలా బాగా ఉడకాలన్నమాట, ఆయిల్ అంతా పైకి తేలాలి. ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కర్రీ ఉడకాలి. తర్వాత దీంట్లో కొద్దిగా కసూరి మేతి వేసుకుంటున్నాను నేను. దీంట్లో అండి నేను పాల పైన వచ్చింటుంది కదండి ఫ్రెష్ మీగడ, అది వేసుకున్నానండి పైన ఇప్పుడు. కానీ ఆ వీడియో స్కిప్ అయిందండి ఎక్కడో. ఆ మీగడ వేసుకోవాలన్నమాట మనము. పాలపైన వచ్చిన మీగడ వేసుకుంటే ఏ కూర్మకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వీడియోలో కనిపిస్తుంది కదండి, ఇప్పుడు ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది చూడండి. ఇలా రెడీ అయిపోయిందన్నమాట గ్రేవీ. ఇంతే అండి, టమాటా కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి.